మీరు హిందూ మతంలోకి రండి అని ఏ హిందూ అన్నట్టు నేను చూడలేదు. కానీ మీరు క్రిస్టియన్లుగా మారండి అని బోధిస్తూ ఉంటుంది, మీరు ముస్లింగా మారండి అని బోధిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కూడా హిందువులుగా మారుతున్నారు. అమెరికన్స్ హిందువులుగా మారుతున్నారు, రష్యన్స్ హిందువులుగా మారుతున్నారు, హిందూ దేవతను వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు అని చెప్పేసి వైరల్ అవుతున్నాయి. అంటే హిందూ ధర్మమే అసలు, హిందూ మతంలోకి వచ్చేయాలి అని చెప్పేసి. అంటే ఈ మధ్యన క్రైస్తవులని ముస్లింలను చూసి హిందువులు కూడా నేర్చుకున్నారు కొంతమంది. వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు, మేము చేయొద్దని చెప్పి మేము కూడా చేయడం మొదలు పెట్టేశారు. యాక్చువల్గా ఇలా జరుగుతుంది, మనం చూసాను, మీకు కూడా తెలుసు, మీడియాలో ఉన్న వ్యక్తి మీకే ఎక్కువ తెలుసు ఉండాలి. యాక్చువల్గా ఖురాన్ ఏం చెప్తుందో చూద్దాం సార్. మత మార్పిడి చేయాలా, అసలు ఖురాన్ కోరుకుంటుంది ఏంటి? దాంట్లో ఖురాన్లో మీరు చూసినట్లయితే 7వ సూరా ఓపెన్ చేయండి, 35వ వాక్యంలో, పేజ్ నెంబర్ 204, 34వ ఆయత నుంచి ఉంది కదా అక్కడ. నేను చదవమని చెప్తుంది 35వ ఆయత, అంటే 5వ లైను. ఆదము సంతానమా, కనిపించిందా సార్? 204వ పేజీ, 7వ సూర ఆరాఫ్, 35వ వాక్యం. 35వ వాక్యం అంటే 34 తర్వాత 5వ వాక్యం. ఆదము సంతానమా. ఆదము సంతానం అంటే ఎవరు సార్? మనుషులందరూ. ఆదాము సంతానమా అంటే మానవులందరూ అని చెప్పేసి. మానవుడు సంతానం అంటే మనందరం కూడా ఆయన సంతానం, కాబట్టి మానవులందరికీ చెప్పబడుతున్న వాక్యం ఇది. ఓకే.